పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. మస్క్కు చెందిన వైర్లెస్ ఇంటర్నెట్ సేవల్ని అందించే స్టార్లింక్ సంస్థ తెలంగాణలోకి అడుగుపెట్టబోతోందా? దీనికి సంబంధించిన సంప్రదింపులు కూడా పూర్తయిన విషయం తాజాగా వెలుగు చూసింది. అంతేకాదు, ఈ సంక్రాంతికి పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని ప్రాంతాల్లో ఈ సేవల్ని అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. కేబుల్ అవసరం లేకుండా నేరుగా శాటిలైట్తో అనుసంధానం చేస్తూ ఇంటర్నెట్ సేవల్ని గ్రామీణ ప్రాంతాల్లోనూ అందించేందుకు వీలుగా స్టార్లింక్తో జతకట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలోని 690 గ్రామాలకు అటవీ ప్రాంతాల కారణంగా ఇంటర్నెట్ వెసులుబాటు కల్పించలేని పరిస్థితి. అంతేకాదు, మరికొన్ని గ్రామాలకు మైనింగ్ వంటి కారణాలతో ఇంటర్నెట్ అందించలేని పరిస్థితి ఉంది. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు స్టార్లింక్ కంపెనీ సహకారంతో ఆయా గ్రామాలకు 5G సేవల్ని అందేలా చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే స్టార్లింక్ కంపెనీ ప్రతినిధులు తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ మధ్య 2 సార్లు సమావేశం జరిగింది. రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో ఇంటర్నెట్ అందించాలి, అక్కడున్న పరిస్థితుల సమాచారాన్ని షేర్ చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాలకు ఇంటర్నెట్ సేవల్ని అందించేందుకు స్టార్లింక్ సంస్థ సుముఖత వ్యక్తం చేసిందని, ఇందులో భాగంగా సంక్రాంతికి పైలట్ ప్రాజెక్టు ప్రారంభించేందుకు వీలుగా అడుగులు పడుతున్నట్లు చెబుతున్నారు. పైలట్ ప్రాజెక్టు కోసం 5 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో గడిచిన 5 నెలలుగా వైర్లెస్ 5G సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తోంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలందిన అంశాన్ని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. దీనిపై స్పందించిన కేంద్రం పట్టణ ప్రాంతంలో కాకుండా ఏదైనా గ్రామీణ ప్రాంతంలో పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని సూచన చేసింది. ఈ తరహా పైలట్ ప్రాజెక్టు దేశంలోనే ఇదే మొదటిదిగా చెబుతున్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి 5G వైర్లెస్ ఇంటర్నెట్ అందించేందుకు T-Fiber, IIT హైదరాబాద్ మధ్య ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం తెలిసిందే.